ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అలాగే జీవితానికి ఎంతో అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అవును, ఈనాటి మన చర్చకు ప్రధాన మూలం ది టార్టాయిస్ షెల్, ఇంద్రియ నిగ్రహం మరియు మనసుకు ఆశ్రయం అనే ఒక అద్భుతమైన గ్రంథం. ఖచ్చితంగా ఇది కుమ్మసుత ఆధారంగా రాయబడింది కదా. ఈనాటి మన విశ్లేషణ లక్ష్యమేమిటో తెలుసుకునే ముందు వినేవారికి ఒక అద్భుతమైన కథను చెబుదాం. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక నది ఒడ్డున ఒక తాబేలు ఆహారం వెతుక్కుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దూరం నుండి ఒక నక్క కూడా ఆహారం కోసం వెతుక్కుంటూ అటువైపే వస్తూ ఉంటుంది. ఆ నక్కను దూరం నుంచే గమనిస్తుంది తాబేలు. తనకు పొంచి ఉన్న ప్రమాదమేంటో దానికి వెంటనే అర్థమవుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చాలా అప్రమత్తమై తన 4 కాళ్లను అలాగే తన మెడను కవచంలాంటి బలమైన చిప్పలోకి లాక్కుంటుంది. అదే జరుగుతోంది. అలా తన 5 అవయవాలను పూర్తిగా లోపలికి లాక్కొని ఎలాంటి కదలిక లేకుండా ఒక రాయిలా అత్యంత నిశ్శబ్దంగా ఉండిపోతుంది. నక్క అక్కడికి వస్తుంది, ఆ తాబేలును చుట్టూ తిరిగి చూస్తుంది. కాని నక్కకు ఆ తాబేలును తినడానికి, కనీసం దాని శరీరాన్ని పట్టుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం దొరకదు. అప్పుడు ఆ నక్క ఒక నిర్ణయానికొస్తుంది. నేనిక్కడే వేచి ఉంటాను. ఈ తాబేళ్లు ఎప్పుడో ఒకప్పుడు ఏమార్పాటగా తన అవయవాలలో ఏ ఒక్కదాన్నైనా బయటకు తీయకపోదు, ఆ క్షణమే దాన్ని పట్టుకొని బయటకు లాగి తినేస్తాను అని నిశ్చయించుకుంటుంది. నక్క అలా చాలాసేపు ఎంతో ఓపికగా ఎదురుచూస్తూనే ఉంటుంది. కాని తాబేలు ఏమాత్రం బయటకు రాదు. తన రక్షణ కవచం నుండి ఒక్క అంగుళం కూడా అవయవాలను బయటకు తీయదు. చివరికి నక్కకు పూర్తిగా విసుగు పుట్టి ఇక లాభం లేదనుకుని తన ఆకలితోనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కథ వినడానికి అడవిలో జరిగే ఒక సాధారణ జంతువుల కథలా అనిపించినా దీని వెనుక ఎంతో లోతైన అర్థం దాగి ఉంది కదా. అవును, ఈ కథ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కథ ద్వారా ఒక భిక్షువు తన మనస్సును ఎలా కాపాడుకోవాలి, మనస్సును ఒక సురక్షితమైన ఆశ్రయంగా ఎలా మార్చుకోవాలి అనే బుద్ధుని బోధనలను మనం వివరంగా పరిశీలించబోతున్నాం. ఈ కథలోని పాత్రల గురించి ముందుగా విశ్లేషిస్తే బావుంటుంది. ఆ నక్క పాత్రను గమనిస్తే అది అక్కడ కేవలం ఆహారం కోసం వెతుకుచూస్తున్న ఒక సాధారణ జంతువు కాదు. బుద్ధుని బోధనల ప్రకారం ఆ నక్క ఒక ప్రతీక. అవును, ఆ నక్క మారుడికి ప్రతీక. మారుడు అంటే దైనందిన జీవితంలో నిరంతరం ఎదురయ్యే ప్రలోభాలు, ఇంద్రియ కోరికలు లేదా ఒక సాధకుణ్ణి మార్గం నుండి దారి మళ్లించే ప్రమాదాలు. అంటే మన చుట్టూ ఉండి ఎప్పటికప్పుడు తమ వైపు ఆకర్షించే లౌకిక విషయాలన్నీ మారుడి రూపాలే అనుకోవచ్చు. ఆ నక్క ఎలాగైతే తాబేల్ను తన వశం చేసుకోవాలని కాచుకుని ఉంటుందో అలాగే మారుడు కూడా ఎప్పుడూ ఇంద్రియాల ద్వారా మనస్సులోకి ప్రవేశించి ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇక్కడ తాబేలు పోట్ర కూడా అంతే కీలకం. ఆ తాబేలు తన ఆత్మరక్షణ కోసం నిరంతరం శ్రమించే ఒక భిక్షువుకు ప్రతీక. బాహ్య ప్రపంచంలోని ప్రలోభాల నుండి, కోరికల నుండి తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలిసిన సాధకుడిని ఆ తాబేలు సూచిస్తుంది. మరి తాబేలుకున్న ఆ కవచం అంటే ఆ చిప్ప దేనికి ప్రతీక అంటారో? ఆ చిప్ప కేవలం భౌతికమైన రక్షణ కవచం మాత్రమే కాదు. బుద్ధుని బోధనల ప్రకారం అది సమాధి లేదా సతికి ప్రతీక. అంటే సరైన ఏకాగ్రత మరియు అప్రమత్తత. ఒక భిక్షువు తన సాధనలో నిరంతరం అప్రమత్తంగా ఉండటం ద్వారా మాత్రమే తన చుట్టూ ఈ సమాధి అనే కవచాన్ని నిర్మించుకోగలడు. ఖచ్చితంగా. ఈ కవచం ఉన్నంతకాలం బాహ్య ప్రపంచంలోని ఎలాంటి ప్రలోభాలు ఆ భిక్షువును ఏమీ చేయలేవు. ఇక్కడ నక్కవాడిన వ్యూహం గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. నిజమే. నక్క ఆ తాబేలు చిప్పను తన పళ్లతోగాని గోళ్లతోగాని పగలగొట్టడానికి అసలు ప్రయత్నించదు. ఆ నక్కకు స్పష్టంగా తెలుసు ఆ చిప్పను పగలగొట్టే బలం తనకు లేదని. అందుకే అది ఒక భిన్నమైన, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని వాడుతుంది. ఆ ఆయుధమే నిరీక్షణ. నక్క అక్కడే కూర్చుని ఎదురుచూస్తోంది. తాబేలు ఎప్పుడు ఏమరపాటుగా ఉంటుందా అని, ఎప్పుడు దానంతటదే తప్పుచేసి బయటకొస్తుందా అని వేచిచూస్తుంది. అవును, అంటే మారుడు ఎప్పుడూ బలవంతంగా దాడి చెయ్యడు. అతనికి ఆ బలం లేదు. ఒక భిక్షువు తన సమాధి అనే కవచంలో సురక్షితంగా ఉన్నంతకాలం మారుడు నిస్సహాయుడే. ఇది మారుడి స్వభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. మారుడి ప్రధాన ఆయుధం నిరీక్షణ మాత్రమే. ఒక దృశ్యంగాని, ఒక శబ్దంగాని మనసులోకి బలవంతంగా చొరబడలేవు కదా. చొరబడలేవు. అవి కేవలం బయట ఉంటాయి.
ఆ భిక్షువు ఎప్పుడు తన ఏకాగ్రతను కోల్పోతాడా, ఎప్పుడు తన ఇంద్రియాలను ఆ బాహ్య విషయాల వైపు మళ్లిస్తాడా అని మారుడు కాచుకునుంటాడు. తాబేలు చిప్పను నక్క పగలగొట్టలేనట్లే సరైన ఏకాగ్రత ఉన్న మనసును ప్రలోభాలు ఏమీ చెయ్యలేవు. ప్రమాదం బయటనుండి రాదు, అవకాశం ఇస్తేనే వస్తుంది అన్నది బుద్ధుని బోధనలలో అత్యంత కీలకమైన అంశం. అవును, నిరీక్షించే శత్రువు ఎప్పుడూ దాడి చేసే శత్రువు కంటే ప్రమాదకరం. ఎందుకంటే వాడు ఓర్పును పరీక్షిస్తాడు. ఇప్పుడు మనం ఈ గ్రంథంలో ప్రస్తావించిన ఒక ముఖ్యమైన గణిత సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే 6వ ఇంద్రియం ఎక్కడ ఉంది అనే ఆసక్తికరమైన ప్రశ్న. ఇది ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసేవాడికి నిజంగా ఒక పజిల్లాంటిదే. బుద్ధుని బోధనల ప్రకారం మనిషికి 6 ఇంద్రియాలు ఉంటాయి: కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం మరియు మనస్సు. కాని ఈ తాబేలు కథలో తాబేలుకు 4 కాళ్ళు, 1 మెడ మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం 5 అవయవాలు మాత్రమే. అవును, నక్క వచ్చినప్పుడు అది ఈ 5 అవయవాలను మాత్రమే తన చిప్ప లోపలికి లాక్కుంది. ఇక్కడ లెక్క సరిపోవడం లేదు. 6 ఇంద్రియాలలో 5ంటిని మాత్రమే తాబేరు లోపలికి లాక్కుంటే మరి ఆ 6వ ఇంద్రియం ఎక్కడుంది? దీనికి సమాధానంగా కొందరొక వాదన తెస్తుంటారు. తాబేలుకు వెనుక ఒక చిన్న తోక ఉంటుంది కదా, బహుశా ఆ తోకే ఆ 6వ ఇంద్రియం కావచ్చు అని. కాని ఆ వాదనను మనం పరిగణనలోకి తీసుకోలేం కదా. తీసుకోలేం. దాన్ని వెంటనే తోసిపుచ్చాలి. దానికి 2 బలమైన కారణాలున్నాయి. మొదటిది, తాబేలు తోక చాలా చిన్నదిగా ఉంటుంది. నక్క చిన్న తోకను పట్టుకుని తాబేలును బయటకు లాగడమనేది అసాధ్యం. మరి రెండవ కారణం? ప్రాచీన భారతీయ కథల్లో ఒక జీవిని వర్ణించేటప్పుడు 5 అంగాలు అని చెప్పడం ఒక సాధారణమైన పద్ధతి. 4 కాళ్ళు మరియు 1 తల ఉన్న జీవిగా వర్ణించడం అప్పటి కాలంలో ఒక ప్రమాణం. కాబట్టి ఇక్కడ 6వ ఇంద్రియంగా తోకకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అంటే తోక 6వ ఇంద్రియం కాదు అన్నది స్పష్టమైంది. భౌతికంగా కనిపించే అవయవాలు 5 మాత్రమే ఉన్నాయి: కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం అనే ఈ 5 ఇంద్రియాలకు ఆ 4 కాళ్ళు, మెడ ప్రతీకలు అనుకుందాం. అనుకుంటే మరి ఆ 6వ ఇంద్రియం ఎక్కడుంది అనే ప్రశ్న అలాగే ఉంటుంది. దానికి అద్భుతమైన సమాధానం ఏమిటంటే, ఆ 6వ ఇంద్రియం భౌతికంగా బయట కనిపించేది కాదు. అది అప్పటికే ఆ చిప్పల్లోపల భద్రంగా దాగి ఉంది. ఆ 6వ ఇంద్రియమే మనసు. అవును, మనస్సు. మనసు అనేది బయటకు కనిపించే కన్నులాంటిదో, చెవిలాంటిదో కాదు. కాని అది అప్పటికే కవచంలో ఉంది. ఇది చాలా లోతైన పరిశీలన. ఆ 6వ ఇంద్రియమైన మనసు మిగిలిన 5 ఇంద్రియాలను నడిపించే ఒక సారథిలాంటిది. తాబేలు తన 5 అవయవాలను లోపలికి లాక్కోవాలని నిర్ణయించేది ఆ లోపల ఉన్న మనసే కదా. బయట ప్రమాదముందని గ్రహించి అవయవాలను వెనక్కి లాగాలని ఆదేశించేది మనసే. ఖచ్చితంగా. ఒక భిక్షువు సాధనలో కూడా సరిగ్గా జరిగేదిదే. మనసు నిర్ణయాల ఆధారంగానే మిగతా ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటాయి లేదా ఉపసంహరించుకుంటాయి. కన్ను ఒక రూపాన్ని చూస్తోంది, కాని అది అందమైనదా కాదా అని నిర్ణయించి దానిపై కోరికను పెంచుకునేది మనసే. దీని ద్వారా ఒక అద్భుతమైన సత్యం బోధపడుతోంది. భౌతిక ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా నియంత్రించేది మనసే. ఆ ఇంద్రియాల ద్వారానే నక్కకు అంటే మారుడికి పట్టు దొరుకుతుంది. కాని ఆ పట్టు దొరకాలంటే ముందు మనస్సు ఆ ఇంద్రియాలను బయటకు పంపాలి. అంటే ప్రమాదమనేది అడవిలో ఉన్న నక్క రూపంలో బయట లేదు. ఏ సమయంలోనైనా తప్పు చేసే అవకాశమున్న మనసు రూపంలో లోపలే ఉంది. ఇక్కడే మనం బుద్ధుని బోధనలలోని తప్పుడు అవగాహన గురించి మాట్లాడుకోవాలి. ఈ తప్పుడు అవగాహన అనేది సాధనలో అత్యంత ప్రమాదకరమైనది. తప్పుడు అవగాహన అంటే అది ఎలా పనిచేస్తుందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. తాబేలు తన చిప్ప లోపల సురక్షితంగా ఉన్నప్పుడు కొంత సమయం గడిచాక దాని మనసులో ఒక ఆలోచన పుట్టవచ్చు. చాలా సమయం గడిచిపోయింది, ఆ నక్కకు విసుగొచ్చి వెళ్ళిపోయి ఉంటుంది, ఇక ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు అని తనలో తాను అనుకోవచ్చు. కాని అది వాస్తవం కాదు కదా. కాదు, అది కేవలం దాని మనసు సృష్టించుకున్న ఒక భ్రమ. ఇలా ఆలోచించడమనేది ఒక తప్పుడు అవగాహన. ఎప్పుడైతే ఆ తప్పుడు అవగాహనకు లోబడి అది తన అవయవాలను బయటికి తీస్తుందో ఆ క్షణమే అక్కడే పుంచి ఉన్న నక్కజాన్ని పట్టుకుని తినేస్తుంది. అంటే ఇక్కడ తాబేలు ప్రాణాలు తీసింది నక్క బలం కాదు, దాని స్వంత మనసు తీసుకున్న తప్పుడు నిర్ణయం. శత్రువు వెళ్ళిపోయాడన్న అసహలం మరియు భ్రమ. ఒక భిక్షు విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుందన్నమాట. అవును,
ఒక భిక్షువు కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి తన మనస్సు చాలా ప్రశాంతంగా ఉందని, ఇక తనలో ఎలాంటి కోరికలు లేవని, సురక్షితంగా ఉన్నానని భావించవచ్చు. నేను సాధించేశాను, ఇక నాకు ఎలాంటి ప్రలోభాలు అంటవు అని నిర్లక్ష్యంగా ఉండి తన ఇంద్రియాలను మళ్లీ స్వేచ్ఛగా వదిలేయవచ్చు. ఆ క్షణమే మారుడు దాడి చేస్తాడు. అదే జరుగుతుంది. బాహ్య ప్రపంచంలోని ప్రలోభాలు సమసిపోయాయని అనుకుంటాం. కాని అవి కేవలం నేపథ్యానికి వెళ్లి వేచి చూస్తుంటాయి. మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రతను సడలిస్తుందో అప్పుడే అవి మళ్లీ విజృంభిస్తాయి. మనం సురక్షితంగా ఉన్నామని మనస్సు భ్రమపడినప్పుడే అసలైన ముప్పు పొంచి ఉంటుంది. అందుకే ప్రమాదం తొలగిపోయింది అన్న భావన రావడం అంటేనే ప్రమాదంలో పడటం అని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రలోభాలు లేవు అని నిర్లక్ష్యంగా ఉంటే మనస్సే స్వయంగా తన అప్రమత్తతను కోల్పోయి మిగతా 5 ఇంద్రియాలను బయటకు పంపుతుంది. అప్పుడు మారుడికి సులభంగా పట్టు దొరుకుతుంది. అందుకే బుద్ధుని బోధనలలో సతి లేదా అప్రమత్తతకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. నిరంతర పరిశీలన లేకుండా ఏ క్షణంలోనైనా మనస్సు తనను తాను మోసం చేసుకోగలదు. నిజమే. ఈ తప్పుడు అవగాహనను ఛేదించడమే నిజమైన సాధన. ఇప్పుడు ఈ లోతైన అవగాహనను ఆచరణలో ఎలా పెట్టాలి అనేది విశ్లేషిద్దాం. ఈ కథను ఒక భిక్షువు తన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేది ముఖ్యం కదా. ఈ కుమ్మసుత్త ముగింపులో ఒక పద్యముంది. ఆ పద్యం ఒక అద్భుతమైన సారాంశాన్ని అందిస్తుంది. ఆ పద్యం వినేవారికి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. తాబేలు తన అవయవాలను తన చిప్పలోకి లాక్కున్నట్లే భిక్షువు తన మనస్సులోని ఆలోచనలను లోపలికి లాక్కుంటాడు. ఎవరిపైనా ఆధారపడకుండా, కోరికలు మరియు దుఃఖం లేకుండా ఉంటాడు అని ఆ పద్యం చెబుతోంది. ఇది కేవలం ఒక సూత్రం కాదు, ఇదొక స్పష్టమైన ఆచరణాత్మక విధానం. అవును, ఆ ముగింపు పద్యం ఈ మొత్తం బోధనకు ప్రాణంలాంటిది. ఇందులో ఇంద్రియ నిగ్రహం అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడకుండా ఉండటం, లేదా చెవులు మూసుకొని శబ్దాలు వినకుండా ఉండటం కాదు కదా. అది అసాధ్యం కూడా. ఖచ్చితంగా. ఇంద్రియ నిగ్రహం అంటే బాహ్య ప్రపంచం వైపు వెళ్లే మన ఇంద్రియాలకు మనస్సు అందించే ఆసక్తిని లేదా ఆ ఇంధనాన్ని ఉపసంహరించుకోవటం. కన్ను ఒక దృశ్యాన్ని చూస్తుంది, అది దాని సహజ స్వభావం. కాని మనసు ఆ దృశ్యం పట్ల ఆసక్తిని పెంచుకోదు, దాన్ని విశ్లేషించదు, దానికోసం ఆరాటపడదు. అదే ఇంద్రియ నిగ్రహం. చెవి శబ్దాన్ని వింటుంది, కాని మనసు ఆ శబ్దం పట్ల ఆకర్షించబడదు. తాబేలు తన అవయవాలను ఎలాగైతే పూర్తిగా లోపలికి లాక్కుంటుందో అలాగే మనస్సు బాహ్య విషయాలపై తనకున్న ఆసక్తిని వెనక్కి తీసుకోవాలి. ఆ పద్యంలో ప్రస్తావించిన మరొక ముఖ్యమైన విషయం మనస్సులోని ఆలోచనలను లోపలికి లాక్కోవటం. అంటే ఆలోచనల రథనం ఆపటం కదా. అవును, మన మనస్సు ఎప్పుడూ లోపల ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉంటుంది. గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి భయపడటం, లేదా ఏదైనా వస్తువు గురించి ఊహించుకోవటం. ఇలా నిరంతర ఆలోచనల ప్రవాహం ఉంటుంది. బాహ్య ప్రపంచం వైపు మనల్ని లాగే ఈ ఆలోచనల అలజడిని ఆపడం ఎంత ముఖ్యమో ఈ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ నిరంతర ఆలోచనల్నే బుద్ధుడి బోధనల్లో వితక్క అని అంటారు. మనస్సు ఎప్పుడూ తనలో తాను మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఈ అంతర్గత శబ్దం ఉన్నంతకాలం ఇంద్రియాలు బయట ప్రపంచం వైపే ఆకర్షించబడతాయి. ఒక భిక్షువు ముందుగా ఈ లోపలి ఆలోచనల అలజడిని నిశ్శబ్దం చెయ్యాలి. మనస్సును కేవలం ప్రస్తుత క్షణంపై మాత్రమే నిలపాలి. అప్పుడే మనస్సు నిజమైన ఆశ్రయంగా మారుతుంది. లోపల నిశ్శబ్దం ఏర్పడినప్పుడు మాత్రమే బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తే తత్వం నశిస్తుంది. అప్పుడు మారుడికి లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి దారి ఉండదు. ఈ మొత్తం ఆచరణ వెనుక ఉన్న తుది లక్ష్యం స్వయం సమృద్ధి అని స్పష్టమవుతోంది. ఎవరిపైనా ఆధారపడకుండా అని పద్యంలో చెప్పినట్లు ఒక భిక్షువు బాహ్య ప్రపంచంపై, ఇతర వ్యక్తులపై లేదా వస్తువులపై ఆధారపడకుండా ఉండాలి. తనలో తాను అంతర్గతంగా ఒక బలాన్ని నిర్మించుకోవాలి. బయట ప్రపంచంలోని విషయాలు ఆనందాన్నిస్తాయనే భ్రమ నుండి బయటపడకమే స్వయం సమృద్ధి. ఇది ఒక భిక్షువు సాధనలో అత్యున్నత దశ. ఎవరైతే తమలో తాము పూర్తి సంతృప్తిని పొందుతారో వారి అంతరంగం ఎప్పుడైతే ఒక సురక్షితమైన ఆశ్రయంగా మారుతుందో వారికి బయట ప్రపంచం నుండి ఎలాంటి ఆనందమూ అవసరముండదు కదా. ఉండదు. వారు అంతర్గతంగా ఎంత బలపడతారంటే మారుడికి వారిని ప్రలోభ పెట్టడానికి ఎలాంటి అవకాశం దొరకదు. నిరంతరం బాహ్య విషయాల వైపు పరుగెత్తడం వల్ల దొరికేది కేవలం అలసట మరియు దుఃఖం మాత్రమే అని వినేవారికి అర్థం కావాలి.
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, దాన్ని ఒక అభేద్యమైన కవచంలా మార్చుకోవడమే నిజమైన రక్షణ. భిక్షువు ఆచరించే ఈ విధానం మానసిక ప్రశాంతతకు ఒక తిరుగులేని మార్గం. అవును. ఈనాటి విశ్లేషణను ఒకసారి గమనిస్తే మనం ఎన్నో లోతైన విషయాలను తెలుసుకున్నాం. ఒక భిక్షువు తనను తాను ఎలా రక్షించుకుంటాడో, బాహ్య ప్రపంచంలోని ప్రలోభాల నుండి మనస్సు అనే ఆశ్రయంలోకి ఇంద్రియాలను ఎలా లాక్కుంటాడో ఈ తాబేలు కథ ఎంత స్పష్టంగా వివరిస్తోందో మనం చూశాం. శత్రువు లేదా మారుడు బయట పొంచి ఉండొచ్చు, వాడు ఓపికగా నిరీక్షించవచ్చు. కాని మన అప్రమత్తత, మన ఏకాగ్రత మరియు మనస్సును నియంత్రించుకునే సామర్థ్యం ముందు ఆ శత్రువు బలం ఏమాత్రం పనిచేయదు. బాహ్య ప్రపంచం నుండి వచ్చే ప్రమాదాల కంటే మన లోకల పుట్టే తప్పుడు అవగాహన, అసహనం ఎక్కువ ప్రమాదకరమైనవని ఈ చర్చ ద్వారా స్పష్టమైంది. ఇంద్రియ నిగ్రహమనేది మనస్సును స్వతంత్రంగా, కోరికలకు అతీతంగా మార్చే ఒక గొప్ప అంతర్గత ఆచరణ. ఖచ్చితంగా. ఈనాటి చర్చను ముగించే ముందు వినేవారికి ఒక కొత్త ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం ఇంద్రియ నిగ్రహం గురించి తాబేలు కథ ద్వారా లోతుగా మాట్లాడుకున్నాం. అయితే బుద్ధుని బోధనలలో మనస్సును మరియు ఇంద్రియాలను నియంత్రించడం గురించి వివరించడానికి ఇంకా ఎన్నో జంతువుల ఉదాహరణలు ఉన్నాయి. అవును. ఉదాహరణకు మచ్చిక చేయబడిన ఏనుగు అనే కథ ఉంది. అవును. అలాగే స్తంభానికి కట్టేసిన 6 జంతువులు అనే మరొక ప్రసిద్ధ ఉదాహరణ కూడా ఉంది కదా. నిజమే. ఈరోజు మనం చర్చించుకున్న తాబేలు కథకు ఆ ఇతర జంతువుల కథలకు ఉన్న తేడా ఏమిటి? తాబేలు కథ నిరీక్షణ మరియు ఉపసంహరణ గురించి చెబితే, ఆ ఇతర జంతువులు మనస్సులోని ఇంకేదైనా భిన్నమైన సవాలుకు ప్రతీక. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. 6 వేర్వేరు జంతువులను ఒకే స్తంభానికి గట్టేసినప్పుడు అవి 6 వేర్వేరు దిశల్లో లాగుతూ ఉంటే, ఆ 6 జంతువులు మన 6 ఇంద్రియాలను ఎలా సూచిస్తాయి? వాటి మధ్య ఉన్న సంఘర్షణ ఎలాంటిది? ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మొదలుపెడితే ఇంద్రియ నిగ్రహం మరియు మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఇంకెన్నో కొత్త కోణాలు బయటపడతాయి. ఇది వినేవారిని తమంతట తాముగా మరింత లోతుగా అన్వేషించేలా చేసే ఒక అద్భుతమైన ముగింపు. మనస్సును అర్థం చేసుకోవడమనేది ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణంలో ఇలాంటి కథలు, విశ్లేషణలు ఎంతో దారి చూపుతాయి. ఈనాటి చర్చ అందరికీ ఒక స్పష్టమైన అవగాహనని ఇచ్చిందని ఆశిస్తూ ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.